ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ అయిన రైస్ అండ్ కర్రీ మీకు చూపించబోతున్నాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ రైస్ కొర్ర బియ్యం, నార్మల్ రైస్ అనమాట. రెండు కలుపుకొని వండుకుంటారు. ఒక కప్పు కొర్ర బియ్యము, ఒక కప్పు నార్మల్ మనం ఇంట్లో వండుకునే రైస్ అనమాట. కొర్ర బియ్యము హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్డ్గా చేస్తుంది. ప్లస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ కొర్ర బియ్యం అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో వీటిని మనం నార్మల్ అన్నం వండుకున్నట్టే వండుకోవచ్చు. నార్మల్ బియ్యంలో కలిపేసుకుని వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ కొర్ర బియ్యంలోకి కాంబినేషన్ మనము ఇవాళ కందిపప్పు చేసుకుందాం అనమాట. వేయించిన కందిపప్పు నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుందండి. ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాంట్లో మంచిగా కడిగి పెట్టుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం నూనె, కొంచెం అంటే ఒక స్పూన్ మన టేస్ట్కి తగినట్టు కారం వేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో కావాల్సినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్ళు కొంచెం సేపు మరిగించాలి. మరిగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పప్పుని వేయాలి ఆ నీళ్ళల్లో. తర్వాత ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలన్నమాట కుక్కర్ని. 3 విజిల్స్ వచ్చేదాకా. ఈ కొర్ర బియ్యము ఈ కాంబినేషన్లో తినడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. లైక్ కూడా చేయండి మా వీడియోని. అందరూ వీడియోస్ చూస్తున్నారు, చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. చూడండి, ఇలా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలన్నమాట కుక్కర్ని. అయిపోయిన తర్వాత ఇలా మంచిగా ఉడికేసింది పప్పు. ఇంకా తీసి పక్కన పెట్టుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మనం తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అండ్ మస్ట్గా వేసుకోవాల్సింది ఏంటంటే చిన్నుల్లిపాయలు అన్నమాట. అవి మంచి ఫ్లేవర్ ఇస్తాయి పప్పుకి. కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకొని పప్పును కూడా దానిలో వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మన పప్పు రెడీ అయిపోయింది. నార్మల్ బయట దొరికే పప్పు కన్నా ఇలా వేయించిన కందిపప్పు చాలా బాగుంటుందండి.